కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ధనాధన్ ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. సిరి యా అన్న, ఎలా ఉన్నావు? గుడ్ అన్న. బిజీగా ఉన్నావు అనుకుంటా. చాలా అన్న, చాలా అంటే చాలా, కనీసం తిరగడానికి టైం లేదు నాకు లిటరల్లీ. ఓకే యాక్చువల్ గా మిమ్మల్ని పిలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ రామం రాఘవం ప్రమోషన్స్ టైంలో అంటే ధనరాజ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినా గానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఈ రోజు ఫ్యామిలీ లేకపోతే నేను లేను, అండ్ ఎస్పెషల్లీ సిరి లేకపోతే అసలు నేను లేను. ఒకనొక టైంలో సిరి నాకు ఫుల్ లిఫ్ట్ ఇచ్చి నువ్వు ఏం కాదు, ఏదైతే అదైంది, గో హెడ్, నేను చూసుకుంటాను, ఫ్యామిలీ నేను టేక్ కేర్ చేసుకుంటాను, పిల్లల్ని నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా నువ్వు దేనికి ఆలోచించకు అని నన్ను పుష్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అంటే సిరి అని చెప్పి చాలా నా ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ చాలా మంది మెయిల్ చేశారు, మెసేజ్లు చేశారు, సిరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి, వాళ్ళ స్ట్రగ్లింగ్ గురించి అడగండి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి అడగండి అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తావు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఇప్పటివరకు ఏంటి ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు, అంటే ఇన్ ఫ్యూచర్ ఇస్తాను కూడా లేదు తెలీదు, కానీ థ్యాంక్ యూ అన్న. అంటే యాక్చువల్లీ నేను కూడా రావడానికి ఓకే, రోషన్ పిలిచాడు, ఓకే, నా ఫ్యామిలీకి కూడా ఓకే, నేను కూడా కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. ధనరాజ్ కన్నా ఫ్లో అసలు ఏమాత్రం తగ్గదంట? అంతేలేదు, నేను ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. ఎవరేమన్నా అనుకో, నాకు ఏదనిపిస్తే అది చెప్పేస్తా, ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తా, అంతేనా, దాంట్లో కాంప్రమైజే లేదు. ఓకే, సో ఇద్దరు ఒకే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా? ఇద్దరు ఒకే టైటా ఏంటి? యాక్చువల్లీ ఇది అంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిందన్న. కరోనా అప్పుడు ఒక 8 months వరకు అసలు బయటికి పంపించలేదన్న. లిటరల్ గా 8 months కూడా తనే డైలీ వండడం పెట్టడం శుభ్రంగా. అలా ఐ థింక్ నేను 72 kgs వరకు వెళ్ళిపోయా. అవునా? 72. అమ్మా ఏంటిరా అయితే ఎలా అన్నాడు, చూడు ఎలా ఉన్నావా, ఆంటీరా అయిపోతున్నా అన్నాడు. అమ్మ నువ్వు ఈ మాట అంటావని విత్ ఇన్ 8 months లో ఐ విల్ లాస్ట్ ఇన్ 22 kgs. చాలా డైట్ చేశా. అండ్ దెన్ అప్పటి నుంచి ఓకే, నా వెయిట్ ఇంతే ఉండాలి. సో 52 మించి ఒక పాయింట్ అటు అవనివ్వను ఇటు అవనివ్వను. ఓకే, ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్ లో ఉన్నా, వెయిట్ పెరుగుతున్నా డైట్ చేసేస్తా, లేదంటే వర్కౌట్ ఖచ్చితంగా చేస్తా. ఓకే, నా బెస్ట్ పిల్లర్స్ అంటే వెయిట్ లాస్ కి నాకు 2 pillars ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేను వెయిట్ పెరుగుతున్నాను మాస్టర్, ఇది పెరుగుతున్నానంటే ఓకే సిరి ఇది తినకు, ఇది తిను, ఇది తినకు, ఇది తిను, ఇట్స్ గుడ్ అనమాట. అంటే నేను ఈ రోజు యాక్టివ్ గా ఉండడానికి కారణం కూడా అదే. సో ఏంటంటే ధనరాజ్ కూడా తీసుకుంటాను. అరే నాకు అర్థం కాదన్నా, బేసిక్గా ఓకే వాళ్ళు అన్నీ చేస్తారు ఏంటి, కనీసం తనలో ఒక లో బీపీ ఉండదు, ఏముండదు, ఫుల్ బాడీ టెస్ట్కి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడుతుంటా, అమ్మా నాకు ఇప్పుడు లో బీపీ ఉంటుందా లేదంటే బ్లడ్ తక్కువ ఉంటుందా అని. నాదే ఏదో ఒకటి ఈయన పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఓకే ఈయనలా ఆయనలా కాకపోయినా ఒక 80% నాకేం మెయింటైన్ అనుకున్నా. స్టార్ట్ చేసా, స్టిల్ ఒక అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా. మరి ఆయన పెరగడు కదన్నా, ఎలాగో నేనే తగ్గాలి. మళ్ళీ నీ పెరిగితే బ్యాలెన్స్ అవ్వదు. సో ఇద్దరు ఈడు చూడు బాగుంటారు అంతే. అంతే కదన్నా, లేకపోతే కష్టం అయిపోతుంది. అసలు బెస్ట్ ఇలా ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చు అన్న. చాలా కష్టం అన్న, ఫుడ్ విషయంలో చాలా కష్టం. లిటరలీ చెప్పాలంటే ఒక 2 years నుంచి నాకు లిటరలీ తినడానికి కూడా టైం లేదు. వర్క్ 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 వర్క్. సో ధనరాజ్ కన్నా ఎక్కువ బిజీగా ఉన్నావు చెప్పాలంటే. ఆబ్వియస్లీ. ఓకే, సో సిరి ఏం చేస్తుందో మీ అందరూ తెలియదు కాబట్టి సిరి చెప్తుంది. సిరి ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఐ థింక్ ఏంటంటే నాకు ఒకసారి ధనరాజ్ అన్నారు, అంటే ఏమన్నాడంటే ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళాం, మన షాపింగ్ అంటే బాగా చేస్తాం కదన్నా, 10,000తో అయ్యే పని కాదు, పట్టుకొని పోవాలి, ఒక 50,000 పట్టుకొని వెళ్ళాలి. అబ్బాయి ఏంటి ప్రతిసారి ఏం అడగాల్సి వస్తుంది, ఓకే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, నా స్టాండ్ నేను తీసుకోవాలి కదా అని అసలు ధనరాజ్ తెలియకుండా నేను యూట్యూబ్ లోనే నేర్చుకున్నాను. ఇస్ బిల్వపత్ర అని బాంబే కంపెనీ అన్న, ఇస్ కర్ణాటక. సో వాళ్ళ దగ్గర యూట్యూబ్ లో 3 months కోర్స్ తీసుకున్నాను అన్న. ధనరాజ్ కంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, అలా వెళ్ళేసి ఒక 10 times వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నేర్చుకుని ధనరాజ్ చెప్పకుండానే నా నైట్ కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నా, ఒకసారి ఇలా రాని పిలిచా, చెప్పు అన్నాడు. నేను ఇలా సిరి ఈవెంట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నువ్వా ఈవెంట్స్ చేయగలవా, అసలు నీకు బద్ధకం కదా అన్నాడు. అమ్మా నువ్వు ఈ మాట అంటావా నన్ను, చూడు నేను అలా నేసి నించుంటానని ఫస్ట్ తనకే బుక్ ఇచ్చి ఓమని రాయించుకున్నా. ఫస్ట్ నా డైరీ అన్న, ఆల్రెడీ నాకు బుకింగ్స్ ఉన్నాయి అప్పటికి, రాయించుకొని స్టార్ట్ చేశానన్న. అండ్ దెన్ ధనరాజ్ అలా అన్నాడని 6 months లో తీసుకెళ్ళి నా ఈవెంట్ కంపెనీ ఇలా పెట్టుకున్నాను. 6 months. ఎందుకంటే ఐ హావ్ ట్రైన్డ్ ఒక మ్యారేజ్ ఎలా చేయాలన్న, బర్త్డేలో కంప్లీట్ ప్లాన్ వేసుకుంటాను అన్న నేను.
సో దాని ప్రకారం వెళ్ళిపోతా. నా థాట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. అంటే ఒక్క చోట చేసిన డెకర్ ఇంకో చోట చేయను. నేను క్లయింట్కి ఏంటంటే నచ్చి చెప్తా. కొంతమంది క్లయింట్స్ అంటారు అమ్మా ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత ఇది అని అంటారు. నేను అంటా సార్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఈ బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది, ఈ బడ్జెట్ అంటే లేదు మీరు యూనిక్ గా కావాలి, మీరు చేసుకుంది వేరే వాళ్ళు చేసుకోకూడదు అనుకుంటే ఇలా వెళ్ళండి అని చెప్తారు. సో ఎక్కువ ఎలా బర్త్డేస్ మ్యారేజెస్ లో అన్ని అన్న A to Z ఇంక్లూడింగ్ నా దగ్గర ఉన్న షెఫ్స్ కూడా ఎక్కడ ఉండరు. అంతమంది వంట కూడా మొత్తం అన్న A to Z కంప్లీట్ మేకప్ కానించి ఇంక్లూడింగ్ వెల్కమ్ చేసే గర్ల్ కానించి A to Z ఉంటది నా దగ్గర. ఓకే ఐ హావ్ 150 members టీమ్ యాక్చువల్లీ. ఫ్లేవర్ డెకార్ అని ఒక 10 బ్యాచెస్ ఉంటాయి, కుకింగ్ అని ఒక 10 బ్యాచెస్ ఉంటాయి, మేకప్ అంటే ఓన్లీ ఫర్ 1 person. అంటే కొంతమంది ట్రస్ట్ చేస్తానన్నా, ఓకే వీళ్ళని పెట్టుకుంటే సక్సెస్, అలా కొంతమంది కొన్ని పిల్లర్స్ ఉన్నారు నాకు, వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేస్తా. షాక్ అయ్యాడా ధనరాజు ఇంత లేజీగా ఉండే సిరి? ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అంటే బేసిక్ గా నువ్వు ఇది చెయ్యకుండా చేసి చూపించరా కానీ నేను ఎందుకన్నా రీసెంట్ గా మా బాబుకి బైక్ కొన్నాను, నేను నేర్చుకుంటానన్నా. నీకేమొస్తుంది బైక్ అన్నాడు. రీసెంట్ గా ఒక 9 months బ్యాక్ 5 minutes అన్న కిందకి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టేసి బైక్ నేర్చుకోవడం కూడా నేర్చేసుకున్నాను. నువ్వు అన్నావు కరెక్ట్ 5 minutes లో నేర్చుకుని బైక్ వచ్చేసింది నాకు నడిపి చూపించా. మా వాడికి జిక్సర్ కొని ఇచ్చానన్నా నేను. మమ్మ ఐ వాంట్ జిక్సర్ బైక్. ఓకే నేనే వెళ్ళాను. వాడు అడగగానే బేసిక్ గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్న. మా దీపు కానీ వాళ్ళు ఏదైనా అడిగారంటే ఇమీడియట్లీ ఇచ్చేస్తా. ఓకే మా ధనరాజు తిడుతుంటాడు, వాడు అడగకముందే అన్ని ఇచ్చేస్తుంటావు, వాడు అడగకుండే అన్ని చేసేస్తుంటావు అని. వాడు అడిగాడు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చి వాడికి ఇచ్చేసా కేసు. నా నేర్పించమంటే అది నిజంగా పనిలో ఉన్నాడన్న. నేర్పించమంటే ఎపా నీకేం వస్తుంది అన్నాడు. అమ్మ నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని సిల్ నేర్చుకున్నాను. కార్ కూడా అలాగే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు తెలుసా, అంటే ఇనిషియల్ గా తెలుసా అందరికి ధనరాజ్ వైఫ్ సిరి ఈవెంట్స్ అని పెట్టింది, ఎక్కడ కూడా ధనరాజ్ నేమే వాడలేదు వాడనన్నా అసలు ఇప్పుడు కూడా? లేదన్నా, ఎవరైనా పర్టికులర్ నన్ను గుర్తుపడతారు కదా బయట, మీరు ధనరాజ్ వైఫ్ కదా అంటే అవునండి. వాళ్ళు అడిగి తింటూ అంటే తన ఫేమ్ వాడుకోవడం నాకు నేనుగా ఉంటేనే బెటర్ అన్న. పర్లేదే తన ఫేమ్ వాడుకోకుండా నువ్వు ఈవెంట్స్ చేసావంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా గ్రేట్. అది చాలా కష్టం అన్న. ఈవెంట్స్ అనేది చాలా మంది ఈజీ అనుకో, అవును దట్ నాట్ ఈజీ అన్న, చాలా కష్టం. బ్రెయిన్ పెట్టాలన్నా నేను కొన్ని సార్లు మ్యారేజ్ పడుకున్నాను, ఒక 1 week 10 days కూడా పడుకోను. లిటరల్ గా అందరినీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. నా మేనేజర్ ఉంటాడు, నా టీం ఉంటుంది, అయినా సరే నేను ఫాలోఅప్ చేస్తుంటా. నేను 2 o'clock వెళ్ళిపోతాను నా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా చెక్ చేసుకుంటాను. ఐ థింక్ మల్లెపల్లి గుడ్డి మల్కాపూర్ అంటారు. 2 o'clock వెళ్ళి ఫ్లవర్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు పంపిస్తా. చాలా మంది ఆర్గనైజ్ చెక్ చేయరు, వెళ్ళిపోతుంది అయిపోతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్. ఎందుకంటే డెకార్ చేసినప్పుడు ఆ బ్యూటీ కానీ ఆ ఫ్లేవర్ కానీ తెలిసిపోతుంది అన్న. ఆ స్టేజ్ ఎక్కగా నా సువాసన తెలిసిపోతుంది. యాక్చువల్లీ చాలా మందికి ఇవన్నీ తెలియదండి. డెకార్ చూడడానికి ఓకే తక్కువకి వచ్చిందా బాగుందా ఇలా చూసుకుంటారు, కానీ ఆ బ్యూటీనెస్ అనేది ముఖ్యం అన్న. అంటే ఐ ఫీల్ ఏంటంటే రాయల్ గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, చూడగానే వావ్ అనిపించాలి, అలానే హంగు ఆర్బన్ సింపుల్ గా ఉండాలి, అంతే నా టార్గెట్. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరిదానికి చేసావు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకోను, వచ్చినా కూడా తీసుకోను. అంటే ఇక్కడ రిలేషన్ అంటూ వచ్చేస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనీ కానీ బాబాయ్ అన్నాం అనుకోండి, సిరి మనమే కదా ఎక్కడికి వెళ్తాం అంటారు. నేను 2-3 చేశానన్నా లిటరల్ ఆబ్వియస్ గా చెప్పకూడదు. సో అందుకనే నేను ధనరాజ్ నుంచి వచ్చిన ఏది తీసుకోను. ధనరాజ్ నుంచి రికమెండేషన్ వచ్చిందంటే నేను బిజీగా ఉన్నానని చిన్న కళ తప్పుకుంటా. లేదన్నా అసలు తన ఫీల్డ్ కి నా ఫీల్డ్ కి సంబంధం లేదు. ధనరాజ్ నుంచి వచ్చినా కూడా నేను తీసుకోను. నా అంటే నా వర్క్ చూసి రావాలి తప్ప ధనరాజ్ వైఫ్ అను అది కాదు. నా వర్క్ చూసి నా టాలెంట్ చూసి నాకు రావాలి, అది ఇంపార్టెంట్ కదన్నా. ఎన్ని రోజులు ధనరాజ్ వైఫ్ కి సర్వైవ్ అవ్వలేం కదన్నా. నాకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే నడుచుకుంటూ వస్తుంది, అంతే. నా టార్గెట్ అయితే అంతే. పొలిటీషియన్స్ ఎవరైనా చేసావా? నేను ఏదైనా పెళ్లికి వచ్చింటే మేబీ నేను చూసిండి అబ్బా ఎంత బాగా చేశారు అనుకున్నా. చేశాను. అండ్ దెన్ మన సినిమా వాళ్ళకి కూడా ఏంటంటే లిటరల్ గా వాళ్ళు నాకు సినిమా వాళ్ళని తెలీదు, నేను ఈవెంట్ చేసి ఓహో వాళ్ళు వచ్చి అది మీనండి అంటే అవునా ఓకే అండి నాకు తెలీదు. సో చాలా మంది సింగర్స్ కూడా చేశా. డెస్టినీ వెడ్డింగ్స్ కానివ్వండి, గోవా కానివ్వండి, నాకు తెలియకుండానే నేను సినిమాలో చేశా. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ అలా కాంటాక్ట్ అయ్యేవాళ్ళన్న. అక్కడ చూసినాక ఓహో ఈ పిల్లనా ఓకే అనుకున్నాను తప్ప చాలా మంది చేశాను. బట్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో మేబీ. దాందే ఉంది పిల్లలకి డెకరేషన్ చేసిన అలా అని కాదన్న. అంటే క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఒక సింగిల్ పిక్ కూడా పోస్ట్ చేయను నేను.
అస్సలు ఓన్లీ డెకార్ మాత్రమే పోస్ట్ చేస్తా. ఓకే మీరు అగ్రి అనుకుంటేనే పోస్ట్ చేస్తా. అంటే అడగనన్న వాళ్ళంతా కొంతమంది అడుగుతారు సిరి మమ్మల్ని కొలాబరేట్ చేయని, అప్పుడు మాత్రమే కొలాబరేట్ చేస్తా. ఓకే, ఎలా ఒక కోటి 2 కోట్లు తీసుకుంటావా పెద్ద పెద్ద మ్యారేజెస్ కి? నో అన్నా, యాక్చువల్లీ నా దగ్గర అంటే స్టార్టింగ్ మ్యారేజ్ బడ్జెట్ 5 lakhs అన్నా. అవునా? 5 lakhs తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 నుంచి 5-10 అంటే ప్యాకేజెస్ ఉంటాయి అన్న. 5, 10, 12.5, 15 అలా ఉంటాయి. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఒక మ్యారేజ్ చేస్తున్నాను, ఈజ్ వెరీ యూనిక్ అనమాట. 1.5 CR యాక్చువల్లీ 5 days మ్యారేజ్ అన్న, కంప్లీట్ నాది. సో ఏంటంటే వాళ్ళు ఏమి చేయరు, జస్ట్ బట్టలు బంగారం మాత్రం మీరు తెచ్చుకోండి, మిగతా దంతా నేనే. ఓకే, సో అలా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకున్న క్రియేటివిటీ బయట పెట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఈ లెక్కన ధనరాజ్ కన్నా ఎక్కువ నువ్వే సంపాదించుంటావు అంటే యాక్చువల్లీ ఇది కూడా నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నప్పుడు, తను సినిమా స్టార్ట్ చేశాడు కదా, అప్పుడు ఒక మాట అడిగాడు నన్ను, సిరి నేను అనుకుంటున్నాను ఒక 2.5 years 3 years బ్రేక్ వస్తుంది, ఓకే గో హెడ్, నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసా ఈవెంట్స్? అప్పటికి స్టార్ట్ అయ్యిందన్న, నేను స్టార్ట్ చేశాను 6 months లోనే మంచి. అంటే నా క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక పెళ్లి చేశాను అనుకోండి అన్న, సీమంతం అండ్ దెన్ డెలివరీ 21 days, నామకరణం, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అన్ని నాకే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ అన్ని నాకే వస్తాయి. ఓకే, అందులో డౌటే లేదు. సో చెప్పేశాడు ఒక 2.5 years నాకు బ్రేక్ వస్తుంది, నేను యాక్ట్ చేయలేను, సో డెఫినెట్ గా ఇంటిని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలని చెప్పేసాడు. నేను గో హెడ్, ఓకే నేను బానే ఉన్నాను కదా, సో ఇంకొంచెం కష్టపడాలి అంతే నేను, ఓకే గో హెడ్ చేసేసుకో అని చెప్తాను నేను. ఇట్స్ గుడ్, మంచి పేరు వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుందో ఒక చిన్న టెన్షన్ అయితే ఉందన్న. నేను ఫస్ట్ తను చేస్తానంటే డైరెక్షన్ కదా, ఓకే చెయ్యాలా వద్దండి అన్న, నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. యాక్చువల్లీ దానికి రైట్ శివప్రసాద్ అన్న, చాలా అంటే నాకు ఓన్ బ్రదర్ అన్నట్లు శివప్రసాద్ అన్న. నేను అడిగా, అన్న ఓకేనా సెటిల్డా, నేను నీ మీద నమ్మకంతే, సిరి నన్ను నమ్మురా అన్నాడు. ఓకే అన్న అని చెప్పేసి ఓకే చేసేసి అగ్రిమెంట్ చేసి అని చెప్పేసాను. డన్, ఓకే మంచి పేరు అయితే వచ్చింది, గుడ్, మంచి సినిమా అయితే తీసాడు.